మనకి కరోనా ఎప్పుడైతే కరోనా తర్వాత ఇప్పుడు హెచ్ఎంపీ వైరస్‌తో చూసుకుంటే ఎక్కువగా చిన్న పిల్లలకి గానియండి, లేదంటే ముసలి వాళ్ళకి లైక్ ఓల్డ్ పీపుల్‌కి ఎక్కువగా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అంటున్నారు. నిజమంటారా? యెస్. కరోనాకి సంబంధించినంత వరకు హెచ్ఎంపీవీకి సంబంధించినంత వరకు ఆ ఒక్కటి వ్యత్యాసం ఉందండి. కరోనా అన్ని ఏజ్ గ్రూప్స్లో ఎఫెక్ట్ చేస్తుంది, కానీ హెచ్ఎంపీవీ కొన్ని గ్రూప్స్లోనే ఎఫెక్ట్ చేస్తుందని ఇప్పుడు అంటున్నారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇప్పుడు అంటున్నారు. రానున్న రోజులు ఇది ఎలా మారుతుంది అది మనం ఇప్పుడు చెప్పలేం. ఎందుకంటే ఒక్కసారి మానవ శరీరంలో స్ప్రెడ్ అవ్వడం మొదలు పెడితే అక్కడ మ్యూటేషన్ మొదలవుతుంది. అక్కడ శరీరంలో మ్యూటేషన్ మొదలైతే దానికి అద్భుతమైన శక్తులు వస్తాయి. అంటే ఎవరి శరీరంలో అయినా వెళ్ళిపోవచ్చు, ఏ ఏజ్ గ్రూప్ అయినా దెబ్బతీయచ్చు. ఇలాంటి ప్రతిసారి ఒక మ్యూటేషన్ జరిగినప్పుడు వైరస్ ఏం చేస్తుందంటే కొన్ని కొత్త గుణాలు తీసుకొస్తుంది, బతికే గుణాలు తీసుకొస్తుంది, వ్యాప్తి చెందే గుణాలు తీసుకొస్తుంది. సో హెచ్ఎంపీవీ ఇప్పటి వరకు పిల్లలు, ఇన్ఫాంట్స్, ఎల్డర్లీ ఏజ్ గ్రూపులు, ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్స్, ఎవరైతే లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, ఇమ్యూనో కాంప్రమైజ్ కండిషన్ మందులు వాడుతున్నారో అలాంటి వాళ్ళు కొద్దిగా హై రిస్క్లో ఉంటారని మనం చెప్పాలి. జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది.